ప్రతి ఒక్కరు మోకరించి ఇంతవరకు ప్రభు ఆయన సన్నిధిలో మన ఎంతో బలంగా వాడుకున్నందుకు ఆయనకి మనం ఏమి చేయడం తెలుసలేం, కానీ ప్రార్థన చేసి ఆయన అవకాశాన్ని, ఆయన ఇచ్చిన మంచి ఉచితమైన కొరకున ఆయన రుణాన్ని తీర్చుకునే వారిగా ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఎవరు కూడా మౌనం ఉండద్దు. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ ఉద్యోగం కొరకు, నువ్వు పడుతున్న ప్రయాస కొరకు, నీ కష్టం కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ పాడి పంటల కొరకు, నీ ఉద్యోగాల కొరకు, నీ గర్భాల కొరకు, నీ వివాహాల కొరకు, నీ కుటుంబంలో ఉన్న అనేకమైన బలహీనతల కొరకు, నీ కుటుంబంలో ఉన్న శాపాల కొరకు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క శోధనల కొరకు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క భయంకరమైన ఆ పరిస్థితుల కొరకు ఇదేనా ప్రార్థన చేసే అవకాశం నీకు నాకు ఇచ్చారు. సహోదరి సహోదరుడా, ఎవరు కూడా మౌనం ఉండొద్దు. అడుగు ప్రభుని, యేసయ్యా నీ స్తోత్రాలు ప్రభా, నీ సన్నిధానంలో నేను ఒక్కడినైనా అయా రాత్రి కాదు కానీ ప్రభా, నా భార్య, నా బిడ్డలు, అయ్యా నా కుటుంబం కూడా ఏకంగా నీ సన్నిధిలో ఆరాధించారు ప్రభా అని అడుగు. సహోదరుడా సహోదరి, అడుగు ప్రభుని, యేసయ్యా అయ్యా నేను ఒక్కదాన్ని రావటం కాదు కానీ నీ సన్నిధికి అయ్యా నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం కూడా ఏకరీతిగా ఐక్యతగా సమాధానంతో, సకనంతో, వాదాలతో, నెమ్మదితో, ప్రేమతో నీ సన్నిధిలో గడిపే అవకాశాన్ని నాకు ఇవ్వండి ప్రభా అని ప్రభుని అడుగు. సహోదరి సహోదరుడా, యేసయ్యా మా జీవితాన్ని మార్చినట్టుగా అయ్యా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఆలోచన బట్టి, మాకు ఇచ్చిన పరిస్థితులను బట్టి నువ్వెంతో మాకు తోడుకున్నట్టే అనేకమైన వారికి నీ కృప కలిగించబడును గాక, నీ ఆత్మ వెంట ఉండబడును గాక. అయా కుటుంబంలో ఉన్న ప్రతి శాపాలు, ప్రతి బలహీనత, అనారోగ్య పరిస్థితుల నుంచి నజరేయుడైన యేసు నామములో అయిన నీ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి పోవును గాక. నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీ స్థలాన్ని నిన్ను విడిచి బయటికి పోవును గాక. యేసయ్యా అనేకమైన వారు నైనా ప్రతి ఒక్క షాపులు మీటింగ్లు పెడుతున్నారు. యేసయ్యా ఎంతో ప్రాణం కలిగి, ఎంతో ఖర్చు కలిగి, ఎంతో నేను ఉపాసనలు చేస్తూ అనేకమైన ఆత్మ రక్షించాలని, అనేకమైన ఆత్మ నశించుకోకూడదని, అనేక ఆత్మలు నీ సన్నిధానాన్ని నడిపించాలని అయా దైవ సేవకులనైనా మీటింగ్లు పెడుతున్నారు ప్రభా. ఆ మీటింగ్లు ఏమంటున్నా వాతావరణం అనుకూలపరచండి, అయా ధనాన్ని సమకూర్చండి, అయా సేవకుని సిద్ధపరచండి, అయా పండితులు కూడా అనేకమైన సంఘాన్ని యవనస్తులు సిద్ధపరచబడును గాక. ఆయా ప్రతి ఒక్క గ్రామాన్ని దాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా శాపుడి మాటలో అవి వ్యర్థపరచకుండా, శాపుడి మాటలో విలువలేని మాటలు కాకుండా, శాపుడి మాటలో అయా పనికిరాని మాటలు కాకుండా ఫలింపయ్యే మాటలుగా మార్చబడును గాక. ఆయా ఇరుకల మాటలుగా మార్చబడును గాక. ఆయా శాపుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట నీ జీవితంలో నెరవేర్చబడును గాక. అయా నీ కృప దయచేయమని అడుగుతుంది. ఎంతవరకు నీ దాసులను బలంగా వాడుకున్నందుకు విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు. అదే రీతిలోనైనా ఏలూరు ప్రాంగణంలో అది నీ చిత్తమైతేనైనా, అది నీ ఇష్టమైతే ప్రభా, అయా అది నీ సంకల్పం ఉంటే ప్రభా, అయా నీకునైనా ప్రభా అక్కడ మహిమ జరగాలంటే ప్రభా, ఆ ప్రాంగణంలోనైనా అయా బహుగా ఆరాధన జరగాలంటే ప్రభా, అనేకమైన ఆత్మ రక్షించబడాలంటే ప్రభా, అనేకమైన ఇంటి కుటుంబాలు మార్చబడాలంటే ప్రభా, అక్కడ నీ సన్నిధానంలో ఉపాసన చేయాలంటే ప్రభా, అక్కడ నీ సన్నిధానంలో అనేకమైన వారు ప్రభా అంగలార్చి కన్నీరు కాల్చి నీ పాదాలు నైనా ప్రభా అయా కడగాలంటే ప్రభా, అక్కడనైనా నీ మందిరాన్ని ఆదపరచబడును కాక. అక్కడ నీ స్థలాన్ని సిద్ధపరచుకుంటారు ప్రభా, దానికి కావలసిన దాఖలు లేకపోడును కాక. అయా నీ మహిమ ఉంచండి, అయా నీ కృప ఉంచమని తండ్రి. ఆ స్థలాన్ని కొరకునైనా ధనాన్ని సమకూర్చమని, మా విశ్వాసాన్ని, మా కష్టాన్ని, మా నష్టాలనైనా ఎంతవరకు నీకు చూస్తున్న వాడు నువ్వే కనుక ఈ లోకంలో ఎవరు వార్తలు లేరు, నెమ్మది లేరు, సమాధానం లేరు కనుక అయా నీ కృప ఆయా స్థలములు కలుగును గాక. ఎవరైతే ఉద్యోగాల కొరకునైనా ప్రవేశపడుతున్నారో ఉద్యోగాలు వచ్చును గాక. ఎవరైతే నేను గర్భాల కోసం చూస్తున్నారో గర్భాలు తెరపించబడును గాక. ఎవరైతే వ్యాపారాల కోసం చూస్తున్నారో వ్యాపారాలు దీవించబడును గాక. అయా ప్రతి ఒక్క శనిపెట్టి కలిసి వృద్ధాప్యుల తల్లిదండ్రి వారు కూడా ఈ ఆత్మ కలిగించబడును గాక. నీ మహిమతో నీకు సహాయించమని, ఎంతవరకు మాటల వాక్యాల ఆరాధనలకు తోడుగా ఉండి
నడిపించిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఆయా బిడ్డలు పాలికించి ఉన్నారు నాయన, వాళ్ళ గుంపులు ఆశీర్వదించబడును కాక. నీ మహిమతో నింపి సహాయించబడి నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సదా ప్రవేశ రక్తమే సిలువ రక్తమే అపవాదికులంతా ప్రవేశ రక్తం సంపూర్ణ రక్తమే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,